హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని చేపల ఎగురండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసానండి. అది వీడియో తీసానండి, కానీ నేను ఆన్ బటన్ ఆన్ చేయడం మర్చిపోయాను. దానివల్ల వీడియో రికార్డ్ అవ్వలేదు. ఉల్లిపాయలు, చిన్నది అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టేయాలండి. కచ్చా పచ్చగా పట్టుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించాలండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి మనం విడిగా వేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. చేపల కూరలోకి పచ్చిమిర్చి కూడా ఎక్కువే పడుతుందండి. పొడుగ్గా కట్ చేసి వేస్తేనే సూపర్గా ఉంటుంది. మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. తర్వాత ఇక్కడ ఫిష్ తీసుకొచ్చారండి. దాన్ని క్లీన్ చేసి బాగా ఉప్పేసి తోమేసి వాష్ చేసి పెట్టాము. ఈ ఫిష్ పేరు గొరస చేపలండి. గొరసలతో మనకి పులుసు కన్నా ఎగురు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఫిష్ని అయితే ఉప్పు పసుపు వేసి కూడా శుభ్రంగా వాష్ చేసామండి. తర్వాత కర్రీకి తగినంత ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకోవాలి. చేపల కూరలోకి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. నేనైతే 3 స్పూన్స్ వేసాను. కారం ఎక్కువ వేసుకుంటే నీచు వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. తర్వాత గరం మసాలా పొడి వేసానండి. వేసి ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు వేయించాను. ఈ మసాలాలు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి ఎగురు టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాను. తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసేయాలండి. మీలో ఎంతమందికి చేపల ఎగురు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఫిష్ పీసెస్ అన్నీ వేసేసి ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు మగ్గించాలండి. కలిపినప్పుడు కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఎక్కువగా కలపకూడదండి. ఎక్కువగా కలిపితే మనకి చేప ముక్కలు విడిపోతాయి. స్లోగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా గరిటె పెట్టకుండానే మనం క్లాత్ పట్టుకొని కలుపుకోవాలండి. ఇలా నేను 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాను. ఇలా మగ్గించడం వల్ల కూడా రుచి పెరుగుతుందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసాను. తగినంత వేసుకోవాలి. ఇంకా వాటర్ వేసాక గరిటె పెట్టకుండా ఇక్కడ చూపించిన విధంగా ఇలా క్లాత్ పట్టుకొని కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఫిష్ పీసెస్ విడిపోకుండా కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కర్రీ కొంచెం దగ్గరికి వచ్చేయాలండి. ఫిష్ కూడా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. మధ్య మధ్యలో మూత తీసి ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. మీకు ఒకసారి చూపించాను కదా, మధ్యలో ఒకసారి కలిపానండి. ఇప్పుడైతే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గించానండి. ఇలా క్లాత్తో పట్టుకొని కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే కర్రీ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. వేడి మీద మనకి బాగా కలిసిపోతుంది. కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసానండి. వేడి అన్నంత సర్వ్ చేసుకుంటే ఇంక కదిరిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అంతేనండి, చేపల ఎగురు వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.